తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా కొత్తగా ఛానల్‌కి వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, నిన్న మనం ఇక్కడ ఈ క్యాండిల్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. ఈ లైన్ డ్రా చేసుకున్నాం. దీనికంటే పైకి వెళ్ళనంత వరకు, ఈ లైన్ కంటే పైన క్లోజ్ ఇవ్వనంత వరకు మనం పాజిటివ్ సైడ్ చూడకూడదు. ఎందుకంటే ఇక్కడ మనము ఈ 2 క్యాండిల్స్‌ని కలిపి చూస్తే ఇది ఒక నెగెటివ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి. ఇక్కడ ఎక్స్‌క్యూజ్ మీ. ఇది మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు హ్యాంగింగ్ మ్యాన్‌కి కన్ఫర్మేషన్ క్యాండిల్ ఈ క్లోజ్ కంటే ఈ క్యాండిల్ క్లోజ్ కిందకైతే వచ్చింది. సో, ఈ హై బ్రేక్ అవునంత వరకు మనం మళ్ళీ పాజిటివ్‌గా ఉండడానికి ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. సో, ఈరోజు కనుక మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు మరొక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఈ క్యాండిల్ రియల్ బాడీ, ఈ ముందు రోజు క్యాండిల్ రియల్ బాడీ లోపల ఉంది కాబట్టి ఇది మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఇది ఏ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందో చూసుకోవాలి. ఆల్రెడీ హై అయితే ఇక్కడ దీనికి మార్క్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 క్యాండిల్స్‌లో హై ఇక్కడ మనకు మార్క్ అయితే అయ్యింది. ఇప్పుడు ఈ లోయెస్ట్ పాయింట్ ఇది కదా! సో, ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్‌లో నుంచి బయటకు వచ్చేంత వరకు ఇది మొత్తం మూవ్‌మెంట్‌ని మనం ఇండెసిసివ్‌గానే అంటే ఈ మధ్యలో ఏం జరిగినా కూడా ఈ రెండిటి మధ్యని ఈ రెండిటిని అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని బ్రేక్అవుట్ అయితేనే మనం ఒక మొమెంటమ్ అనేది చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ మధ్యలో ఏం జరిగినా కూడా దాన్ని సైడ్ వేస్ మొమెంటమ్ ఆర్ మనం ఇండెసిసివ్ ట్రెండ్ గానే దీన్ని చూడాలి. ఇది ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ లో మనం ఉన్నాం నిఫ్టీ. ఓకే. ఇది మనం నిఫ్టీ చార్ట్ లో డైలీ టైం ఫ్రేమ్ లో ఒక్కసారి చూస్తే చూడండి ఆల్ టైమ్ హైస్ లో ఉన్నాం. ఆల్ టైమ్ హైస్ లో ఉన్నప్పుడు క్యాండిల్స్ అన్ని గ్రీన్ గా ఉంటే అది మనకు బులిష్నెస్ ఉన్నట్లే. చూడండి లాస్ట్ కొద్ది రోజులు ఈ సెట్ ఆఫ్ క్యాండిల్స్ చూడండి. ఈ సెట్ ఆఫ్ క్యాండిల్స్ చూడండి కేర్ఫుల్ గా. మనకు ఎన్ని గ్రీన్ క్యాండిల్స్ స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి ఇక్కడ? ఒకటి కూడా లేదు కదా! సో ఏదో ఒక డెసిషన్ అయితే ఇప్పుడు మార్కెట్ తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది నిఫ్టీలో. సో నిఫ్టీ పరిస్థితి ఏంటంటే బులిష్‌గా లేదు. బేరిష్‌గా ఆల్రెడీ మనకి ఈ 2 క్యాండిల్స్ ద్వారా బేరిష్‌గా సైన్ అయితే ఇచ్చింది. సో ఈ హై కంటే కిందనే ఉన్నాం మనం ఇంకా. దీన్ని దాటితే తప్ప మనం బులిష్ సైడ్ వెళ్ళడానికి లేదు. సో ఇప్పుడంతా మనం బేరిష్ అండ్ ఇప్పుడు సైడ్‌వేస్ మొమెంటమ్‌కి షిఫ్ట్ అయిందనమాట. ఈ 2 బ్రేక్ అయితే సో ఇప్పుడు గాని ఒక గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి కిందకి గనక క్లోజ్ అయిందనుకోండి. ఇంకొద్ది రోజులు మనం బేరిష్‌నెస్‌ని ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. కానీ ఇక్కడ క్రేజీ ఏంటంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు అన్ని రెడ్ క్యాండిల్సే ఉన్నాయి గానీ ఓవరాల్ మూవ్‌మెంటమ్ మాత్రం పైకుంది. ఓకేనా? సో ఇది కొద్దిగా డేంజరస్ సిట్యుయేషన్ అనమాట. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకి. సో ఇక్కడ కూడా చూడండి ఈ క్లోజ్ నుంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. మళ్ళీ కిందకే క్లోజ్ అయితే ఇచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి ఫాల్ అయితే మాత్రం చాలా పెద్ద ఫాల్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు. ఎందుకంటే ఇదే మనకు లాస్ట్ లేటెస్ట్ స్వింగ్ లో అనమాట. ఓకే. సారీ ఇది కాదండి స్వింగ్ లో. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకు 2 క్యాండిల్స్ ఉండాలి. సో ఇదొక మైనర్ స్వింగ్ లో అనమాట. సో ఇక్కడ నుంచి ఫాల్ అయితే సో ఇప్పుడు చూడండి లేటెస్ట్ స్వింగ్ లో మనకు ఇది అయ్యే అవకాశం ఉంది. ఎక్స్‌క్యూజ్ మీ. సో ఇది మనకు లేటెస్ట్ స్వింగ్ లో అనమాట. సో ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్‌గా ఉండాలి. ఏదన్నా జరగొచ్చు. ఇది మనకు నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఇలా ఉంది. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళే ముందు మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి గుర్తు చేస్తున్నాం. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ మనకు ఈ ఛానల్లో ట్రేడ్ అవుతుంది కదా! చూడండి ఈ 2 లైన్స్ మధ్యలో ఇక్కడ మనం ఒక లైన్ గీసాం. అలాగే మనం ఇక్కడ ఇదండి కింద సపోర్ట్ లైన్, పైన రెసిస్టెన్స్ లైన్ ఉన్నాయి కదా! ఈ రెండిటి మధ్యలో మనకు ట్రేడ్ అయితే అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిన్న చూసుకున్నట్లయితే మనకు ఈ పై లైన్ టచ్ అయ్యి కిందకి రియాక్ట్ అవ్వడం మనం చూసాం. మనకు నిన్న నిఫ్టీలో ఏదైతే మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందో ఏంటి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్, అదే హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ మనకు ఈ రోజు చూసుకోవచ్చు అనమాట. ఈరోజు ఇక్కడ మనకు ఇది ఫస్ట్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్. సో ఇప్పుడు దీని క్లోజ్ ఇక్కడ ఉంది కదా! ఆ క్లోజ్ కంటే కింద గనక క్లోజ్ అయితే ఒక రెడ్ క్యాండిల్ ఇది మనం ఒక నెగెటివ్ సైన్‌గా
తీసుకొని ఇక్కడి నుంచి మనకు కింద డౌన్ సైడ్‌కి అయితే ఇంకా మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో, మనకు ఇది పాజిటివ్ అయితే ఇవాళ మనకు క్లోజ్ అయినా గూడా గ్యాప్ అప్ ఓపెనింగ్. ఓకే. కానీ ఇక్కడ ఆహ్, ఈ హై అనేది మనకు లిమిటేషన్ ఉందన్నమాట. ఈ హైని దాటనంత వరకు ఓకే. ఈ హైని దాటనంత వరకు మనం ఏ డెసిషన్ తీసుకోలేము. ఎందుకంటే చూడండి గత చాలా రోజులుగా ఈ లైన్ లెవెల్‌కి ఎప్పుడొచ్చినా గూడా మార్కెట్ కిందకి పుష్ అవుతుంది. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అదే పరిస్థితుల్లో ఉంది. నిఫ్టీ అయితే ఆల్రెడీ మనకక్కడ బేరిష్ సైన్ ఇచ్చి వెయిట్ చేస్తుంది కిందకెళ్ళడానికి. ఒక సైడ్‌వేస్ మొమెంటమ్‌కెళ్ళింది. ఈరోజు ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ గూడా చూసాం. కానీ ఇక్కడ ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే లేదు. కానీ రివర్సల్ సైన్‌లో ఒకటైన ఆహ్, హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్‌లో ఫస్ట్ క్యాండిల్ అయితే మనం ఈరోజు చూసాం. సో, దీని తర్వాత నెగెటివ్ క్యాండిల్ గనక పడినట్లయితే మనకు డౌన్ సైడ్‌కి ఉండబోతుంది కొద్ది రోజులు అన్నది చాలా ఎవిడెంట్‌గా కనబడుతుంది. సో, మళ్ళీ పాజిటివ్‌గా ఎప్పుడు ఉండాలి అంటే పాజిటివ్‌గా సేమ్ దీన్ని దాటి మనం డైలీ క్యాండిల్‌లో క్లోజ్ చూస్తే తప్ప పాజిటివ్‌గా అయితే మనం ఈలోపు ఉండలేం. సో, ఇదండి చాలా ఆహ్, శృతి లేకుండా మనం స్ట్రెయిట్ పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకున్నాం నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి. సో, తిరిగి మళ్ళీ రేపటి డీటెయిల్డ్ రేపు వీకెండ్ కాబట్టి ఈరోజు థర్స్‌డే కదా! సో, రేపు వీకెండ్ కాబట్టి రేపటి వీడియోలో మరింత డీటెయిల్డ్‌గా మనం మార్కెట్ గురించి మాట్లాడుకొని నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.